దేవుని బిడ్డలారా, మీరు విజయాన్ని పొందిన శ్రేష్టమైన దేవుని బిడ్డలు. మీ ఓటమి అంత జయముగా మారును. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివినట్లయితే ఆ మాటలను దేవుడు భయ సమయములో చెప్పలేదండి, విజయమైనటువంటి యొక్క సమయములో చెప్పాడు. ఏమండి ఆ వాక్యం? పాముల మీదను తేళ్ల మీదను త్రొక్కుటకును, శత్రువు యొక్క సమస్త శక్తిని జయించుటకును నేను మీకు అధికారం ఇచ్చి తిని, ఏది మిమ్మను హాని చెయ్యదు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఒకరోజు అధికారం వస్తుంది అని చెప్పలేదు, అధికారం కోసం ప్రార్థించండి అని కూడా చెప్పలేదు. ఆయన స్పష్టంగా అంటున్నాడు, నేను మీకు అధికారము ఇచ్చి తిని. అందువల్ల భయం మీ పైన అధికారము కలిగి ఉండదు. శత్రువు మిమ్మల్ని నియంత్రించలేడు. భయం, సందేహం, శోధన, ఆందోళన మిమ్మును భయపెట్టి ఏదైనా సరే యేసు దానికంటే పైగా మిమ్మును నిలబెట్టాడు అనే విషయాన్ని మరచిపోకండి. మీరు విజయం కోసం పోరాడటం లేదు, విజయము నుండే పోరాడుతున్నారు అనే విషయాన్ని మరచిపోకండి. దేవుని బిడ్డలారా, ధైర్యంగా నడవండి, దృఢంగా నిలబడండి. ఎందుకంటే ప్రభు అయిన యేసయ్య చెప్పాడు, ఏది మిమ్మను హాని చేయదు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? ప్రభు అయిన యేసయ్య, ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళను ఆశీర్వదించండి నాయనా. మీ బిడ్డల యొక్క జీవితం మీ చేతిలోనున్నది. మీ బిడ్డలకు నాయన మీరు అధికారాన్ని ఇచ్చారు. ఎటువంటి పోరాటాలు కానీ సవాళ్ళు కానీ వీళ్ళ జీవితాన్ని కదిలించేదానికి కాదు. ఎందుకంటే మీ బిడ్డలు మీ చేత పిలువబడి ఉన్నారు. మీ యొక్క రక్తపు కోటలో మీ బిడ్డలను దాచుకోండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి, సాయం చేయండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.